8వ శ్లోకం ఉచ్చారణ. హిరణ్యణ హిరణ్యరేతా దీర్ఘం. హిరణ్యరేతా దుర్ధర్షో, అక్కడ దుర్ మొదటలో దా అల్పప్రాణ, దుర్ధర్షో ధా మహాప్రాణ, షా వస్తుంది. దుర్ధర్షో దుర్ధర్షో గిరీశో 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 రెండు పక్క పక్కన వచ్చాయి. గిరీశో గిరీశో అనఘః కాస్త సంధితో గిరీశో నఘః నఘః ఘ మహాప్రాణ. గిరీశో నఘః. ఇప్పుడు కలిపి చదివితే హిరణ్యరేతా దుర్ధర్షో గిరీశో గిరీశో నఘః. హిరణ్యరేతా దుర్ధర్షో గిరీశో గిరీశో నఘః. దాంట్లోనే రెండో పంక్తిలోకి వెళ్తే భుజంగ భూషణో, భుజంగ భ, భూషణో భ, భర్గో భ. గిరిధన్వా గిరిధన్వా గిరిప్రియః గిరిప్రియః. కలిపితే భుజంగభూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియః. ఇందులో భుజంగ భా పడింది, భూషణో భా పడింది, షకారం అణకారం. భూషణో మళ్ళీ భర్గో భా పడింది, గిరిధన్వా ధా పడింది. ఇన్ని మహాప్రాణాలు ఉన్నాయి. శ్లోకం ఒకసారి చదువుకుందాం. హిరణ్యరేతా దుర్ధర్షో గిరీశో గిరీశో నఘః. భుజంగభూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియః.